ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ క్యాబ్ చైర్మన్ వేల్పుల రవికుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలనే టార్గెట్ చేసి వారి మీద అక్రమ కేసులు బనాయించారని అన్నారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ ఎస్సీ కమిషనర్, జాతీయ బీసీ కమిషనర్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ ను కలిసి పోలీసులపై ఫిర్యాదు చేస్తామని రవికుమార్ అన్నారు. అక్రమ కేసులు బనాయించిన వారి కుటుంబాలు రెక్కాడితా కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల యువకులపై కేవలం రాజకీయ కక్షతోనే నాన్ బెయిలబుల్ కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. 500 మంది పోలీసులను అనవసరంగా నియమించి తిరునాళ్ల కార్యక్రమాన్ని రసాబసా చేశారని ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని అన్నారు. తిరునాళ్లలో రంగుల రత్నం తొట్టె ఊడిపడి ఒక వ్యక్తి మరణించి మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీనిపై స్థానిక ఎస్ఐ, సిఐ బాధ్యత వహించాలి. అమ్మవారి పుట్టింటి పసుపు కుంకుమలు ఎక్కువ భాగం కింద పడిపోవడానికి పోలీస్ శాఖ తీవ్ర నిర్లక్ష్య వైఖరి అని ఆయన దుయ్యబట్టారు. 3 గంటల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభ బండ్లను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి తెలుగుదేశం పార్టీ వారిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభ బండ్లపై పోలీసుల సహకారంతో దాడి జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినట్లుగా పోలీసులు డ్యూటీ చేశారన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో నిరుపేద వర్గాలకు చెందిన యువకులను కొందరు నాయకుల సహకారంతో అక్రమ కేసుల్లో ఇరికించారని ఆయన అన్నారు. జైలుకు వెళ్లిన వారు ఎవరూ రాళ్లు విసరలేదని, వాళ్లు అమాయకులు, నిర్దోషులని కేవలం రాజకీయ కక్షతోనే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 18వ తారీఖు నాడు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పెనుగంచిప్రోలు మండల కేంద్రంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు చెందినటువంటి జెండాలతో అలంకరించబడినటువంటి అమ్మవారి పసుపు కుంకుమల ప్రభలు భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని పూజించుకునే దానికోసం ఆ సెంటర్లో ఆపివేశారు. వెళ్తున్నటువంటి ప్రభలను ఆపివేశారు. ప్రత్యేకంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోలీసులు ఈ సంవత్సరం అత్యుత్సాహం ప్రదర్శించి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళతో సాన్నిహిత్యంగా మెసలుతూ దాదాపు 500కు పైగా పోలీసు బలగాల్ని పెనుగంచిప్రోలు గ్రామంలో ఈ తిరునాళ్ల నిమిత్తం మోహరించడం జరిగింది. ఈ చుట్టుపక్కల పెనుగంచిప్రోలులో ఉన్నటువంటి పరిసర గ్రామాల నుంచి వచ్చేటువంటి రహదారులన్నింటికి కూడా అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ ఐరన్ బారికేడ్స్ పెట్టి విపరీతమైనటువంటి బందోబస్తు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చేయటం జరిగింది. వాస్తవంగా పెనుగంచిప్రోలు గ్రామంలో ఎప్పుడు కూడా తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రబల ఊరేగింపు అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ప్రశాంతంగా నిర్వహిస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలోని పోలీసు యంత్రాంగం జగ్గయ్యపేట సర్కిల్, నందిగామ సర్కిల్కి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, నందిగామ సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షానికి పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ యొక్క బందోబస్తును నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభల్ని 3 గంటల పాటు, దాదాపు 3 గంటల పాటు పోలీస్ స్టేషన్ సెంటర్లో నిలవరించడం జరిగింది. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభలు మొత్తం వెళ్ళిపోయిన తర్వాతనే మీరు అని చెప్పేసి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రభల్ని, తెలుగుదేశం పార్టీ ప్రభల్ని వాళ్ళు స్వాగత సత్కారాలతో, గౌరవ మర్యాదలతో సాగనంపేటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రం అడ్డుకున్నారు. అనవసరంగా 3 గంటల పాటు పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ సెంటర్లో ప్రభల్ని నిలవరించడం వల్ల కొన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రభలకు ఉన్నటువంటి డీజేల ద్వారా
వాళ్ళని అక్కడి నుంచి పోనివ్వలేదు. వాళ్ళని కూడా ఆపేసి తెలుగుదేశం పార్టీ డీజేలను కూడా ఆపి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడుతూ అసభ్యకరమైనటువంటి వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తున్నా కూడా పోలీసులు నిర్వహించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య చిన్న వివాదం ఏర్పడింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొడుతూ బూతులు తిడుతూ అసభ్యకరమైన సైగలు చేస్తూ చాలా దుర్మార్గంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడేటువంటి సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణ జరుగుతున్నటువంటి ప్రారంభ దశలో అనేక మంది పోలీసులు అక్కడ ఉన్నా కూడా తెలుగుదేశం శ్రేణుల్ని నియంత్రించడం కానీ వాళ్ళని అక్కడి నుంచి పంపించి వేయటం కానీ చేయలేదు. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా క్లియర్గా వీడియో విజువల్స్ ఉన్నాయి. అటు వైఎస్ఆర్సీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలు కూడా వాటర్ బాటిల్స్ ఇసురుకోవటం అవి ఇవి ఇసురుకోవటం జరిగింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాటిని నివారించకుండా చాలా అన్యాయంగా వాళ్ళు వ్యవహరించడం వల్లనే ఈ ఘర్షణలు ఉధృతమైంది. వాస్తవంగా పోలీసులకి కొంతమందికి గాయాలు జరిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి. కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు, పోలీసులు చిత్రీకరించినటువంటి సంఘటన వేరు. కొన్ని పచ్చ మీడియా కొందరు కావాలని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తెలుగుదేశం పోలీసుల మీద దౌర్జన్యం చేశారు, రాళ్లు విసిరారని చెప్పేసి కావాలని పచ్చ మీడియా దాన్ని హైలైట్ చేయటం, దానికి పోలీసులు వంతబాటం, ప్రభుత్వం వంతబాటం, అన్యాయంగా అక్కడ నిలబడి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందినటువంటి పేద వర్గాలకు చెందినటువంటి ఆ కార్యకర్తల్ని అన్యాయంగా ఈ కేసులో ఇరికించడం జరిగింది. నేను ఈరోజు గౌరవ హోంమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించండి. పోలీసులు చేసినటువంటి తప్పేంటో అర్థం అవుద్ది. అక్కడ ఎవరి మీద అక్కడ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇది రెండు పార్టీల ఘర్షణని వైఎస్ఆర్సీపీ పోలీసు ఘర్షణగా మీరు ఎలా మారుస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే మీరు కేసులు ఎందుకు కడతారు? ఏం ప్రభుత్వం ఇది? మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు, ఇదేనా మంచి ప్రభుత్వం? పేద వర్గాల మీద అన్యాయంగా కేసులు పెట్టడం మంచి ప్రభుత్వమా? ఈరోజు మీరు అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడనటువంటి పేద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కొంతమంది రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మీరు ఎందుకు ఈ విధమైనటువంటి చేశారు? పోలీసులు ఎటుపక్క ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వైఎస్ఆర్ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా దెబ్బలు తగిలినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటూ ఉన్నటువంటి పోలీసులకు దెబ్బలు ఎలా తగిలినాయి? ఎవరి సిద్ధ తగిలినాయి? ఎట్నుంచి వచ్చి రాళ్లు తగిలినాయి? దీనికి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము వదిలిపెట్టాం. ఈ సంఘటన నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, నేషనల్ హెచ్ఆర్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే, నిజాలు తేల్చాల్సిందే. పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల పక్షపాత వైఖరి, పోలీసుల అక్కడ ఏదైతే వాళ్ళు చేసినటువంటి చర్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా విచారణ